ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరగబోతోంది. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కోవలంలో జరిగే ఈ 31వ సదరన్ జోనల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తుండగా దక్షిణాది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్స్ పాల్గొంటారు. ఇందుకోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు సీఎంలకు చెన్నై చేరుకున్నారు. దక్షిణాది ప్రాంతీయ మండలిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ వీటి సభ్యులుగా ఉన్నాయి. ఇక ఈ ప్రాంతీయ మండలి సమావేశాల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు, జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి అంశాలపై చర్చిస్తారు. ఈసారి సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు మధ్య నదీ జలాల పంపకం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదాలు, తమిళనాడు, కేరళం మధ్య జలాల అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, నీటి పంపకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పౌర విమానయానానికి సంబంధించి అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు హాజరవుతారు. ప్రతి రాష్ట్రం నుంచి 2 సీనియర్ మంత్రులు కూడా పాల్గొంటారు. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాల్లో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల వేగవంతంపై దర్యాప్తు, పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు, ఇతర అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ఇక విద్యకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. చెన్నై చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు తమిళనాడు సీఎం విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమిత్ షాతో తొలిసారిగా భేటీ అయ్యారు. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్లోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్లో ఈ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో అమిత్ షాకు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు విజయ్.